గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈరోజు అంటే మార్చ్ 30వ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కోసం 6,845 రూపాయలు ఉంది. నిన్నేమో 6,873 రూపాయలు ఉంది. అంటే ప్రైస్ కాస్త తగ్గిందనమాట. మనం గమనించినట్లయితే ఈ 2-3 రోజుల నుంచి కొంచెం భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. మొన్న 2 to 3,000 వరకు పెరగడం జరిగింది. కానీ నిన్న అబ్జర్వ్ చేస్తే మనం దాదాపు ఒక 100 గ్రామ్స్ కోసం 13 నుంచి 14,000 వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం చూసాము. అంటే ఎప్పుడు మార్చి నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు అప్పుడప్పుడు తగ్గుముఖం పట్టినప్పటికీ కొంచెం మార్చి వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువగానే పెరిగాయి. గత 2 రోజుల నుంచి భారీగా పెరగడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం ఈరోజు కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు బంగారం మనం కంపేర్ చేసుకున్నట్లయితే. సో 1 గ్రామ్ కోసం ఈరోజు 28 రూపాయల వరకు తగ్గడం జరిగింది 24 క్యారెట్స్ గోల్డ్ కోసం. అలాగే 8 గ్రామ్స్ చూసినట్లయితే ఈరోజు 54,760 రూపాయలు ఉంది. నిన్న 54,984 రూపాయలు ఉంది. సో 8 గ్రామ్స్ కోసం 224 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి 68,450 రూపాయలు ఉందండి ఈరోజు. నిన్న 68,730 రూపాయలు. సో ఒక తులం ప్యూర్ గోల్డ్ కోసం 280 రూపాయలు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్ రేట్ ప్యూర్ గోల్డ్లో ఈరోజు 6,84,500 ఉంది. నిన్న 6,87,300 ఉంది. సో ఒక బిస్కెట్ కోసం ప్యూర్ గోల్డ్ రేటు 2,800 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. సో అలాగే ఒకసారి 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే మనం ఇది రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ కదా, అన్నీ తగ్గాయి కాబట్టి మోస్ట్లీ ఇది కూడా తగ్గుతుంది డెఫినెట్గా. అంటే గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు కాస్త అయితే తగ్గడం జరిగిందనమాట. అలాగే ఒక గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 6,275 రూపాయలు ఉంది. నిన్నేమో 6,300 రూపాయలు ఉంది. సో ఒక గ్రామ్ ఆర్నమెంట్ గోల్డ్ కోసం 25 రూపాయల వరకు అయితే ప్రైస్ తగ్గడం జరిగింది. అలాగే 8 గ్రాములు చూసుకున్నట్లయితే ఈరోజు 50,200 రూపాయలు ఉంది. నిన్న 50,400 రూపాయలు ఉంది. సో 8 గ్రాముల కోసం 200 రూపాయల వరకు ప్రైస్ తగ్గడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం ఆర్నమెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి మనం ఎక్కువగా గమనించేది ఇదే. ఎందుకంటే ఆర్నమెంట్ చేసేది ఏదైనా జ్యువెలరీ చేయాలంటే ఆర్నమెంట్ గోల్డ్నే వాడతాం కాబట్టి, సో ఎక్కువగా దీన్నే ఫాలో చేస్తుంటాం కాబట్టి 10 గ్రామ్స్ రేట్ వచ్చేసి 62,750 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 63,000 రూపాయలు ఉంది. సో ఒక తులం ఆర్నమెంట్ కోసం 250 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అయిందన్నమాట. అలాగే 100 గ్రామ్స్ చూస్తే ఒక బిస్కెట్ కోసం ఆర్నమెంట్ గోల్డ్ ఎంత ఉందంటే ఈరోజు 6,27,500 రూపాయలు ఉంది. నిన్న 6,30,000 రూపాయలు ఉంది. సో ఆర్నమెంట్ గోల్డ్ ఒక బిస్కెట్ కోసం 2,500 రూపాయల వరకు అయితే తగ్గటం జరిగిందనమాట. సో అలాగే ఒకసారి 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా మనం చూసినట్లయితే రోజ్ గోల్డ్ అంటాము. అలాగే ఎక్కువగా డైమండ్స్ జ్యువెలరీకి కానీ స్టోన్ జ్యువెలరీకి కానీ దీన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇది కాస్త గట్టిగా ఉంటుందని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 1 గ్రామ్ కోసం 5,134 రూపాయలు ఉంది. నిన్న 5,154 రూపాయలు ఉంది. సో ప్రైస్లో డిఫరెన్స్ వచ్చేసి 20 రూపాయలు అనమాట. సో 20 రూపాయలు ఒక గ్రామ్ కోసం తగ్గడం జరిగింది. 8 గ్రాములు చూసుకున్నట్లయితే ఈరోజు 41,072 రూపాయలు ఉంది. నిన్నేమో 41,232 రూపాయలు ఉంది. సో 8 గ్రాముల కోసం 160 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అయిందనమాట. అలాగే 10 గ్రామ్స్ ఒక తులం రోజ్ గోల్డ్ 18 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 51,340 రూపాయలు ఉంది ఈరోజు. నిన్నేమో 51,540 రూపాయలు ఉంది. సో ఒక తులం రోజ్ గోల్డ్కి వచ్చేసి 200 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వటం జరిగింది. సో అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్లో ఈరోజు 5,13,400 రూపాయలు ఉంది. నిన్నేమో 5,15,400 రూపాయలు. సో రోజ్ గోల్డ్ కోసం ఒక బిస్కెట్ కోసం 2,000 రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. అంటే గత 2-3 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఎవరైనా కొనాలి, అర్జెంటుగా కొనాలి గోల్డ్ అనుకుంటే ఈ రోజు కొనడానికి కొంచెం అనువుగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.